ప్రజా టీవీకి స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల డాక్యుమెంట్ను విడుదల చేసిన ముఖ్యమంత్రి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం. అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడి. ఆలగడ్డలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు, 60 లక్షల ఆదాయం. రైతు సమస్యలు తీర్చాలంటూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, జేసీకి వినతి పత్రం. మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, రైస్ మిల్లర్లు, ట్రేడర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు డాక్యుమెంట్ విడుదల కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుతో పాటుగా పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ పాటుపడతామని ప్రతిజ్ఞను చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమృద్ధికరమైన అవకాశాలు అందించే అద్భుత ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలకు, నైపుణ్యాలకు కేంద్రంగా రానున్న రోజుల్లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆవిష్కృతమయ్యేలా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన 10 సూత్రాలు స్వర్ణాంధ్రకు మార్గదర్శకాలు. పేదరికం లేని సమాజం, ప్రతి కుటుంబానికి అవసరమైన వనరులు సమకూర్చడం, ఎదిగేందుకు అవకాశాలను కల్పించడం ఈ సూత్రం ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదంతో దేశ విదేశాల్లో ఉండే తెలుగువారి సహకారాన్ని తీసుకుని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయడం. ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయడం, ప్రజలలో పారిశ్రామిక తత్వాన్ని పెంచడం, నైపుణ్యాలను మెరుగుపరచడం, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో అవకాశాలను సృష్టించడం, అందరికీ ఆర్థిక ప్రగతిని అందించడం. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, అత్యాధునిక విద్యా విధానాలు, నిరంతర అభ్యాసాల ద్వారా భవిష్యత్తుకు అవసరమైన ఉద్యోగులను తయారు చేయడం. ఈ దిశగా భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య గణనను చేపట్టింది. ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేక స్కిల్ పాస్పోర్ట్ అందజేయనుంది. నీటి వనరుల పరిరక్షణ, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు, ప్రతి ఎకరాకు నీరు అందించేలా సుస్థిరమైన నీటి నిర్వహణను అమలు చేయడం. నదుల అనుసంధానం, వాననీటి సంరక్షణ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థల ద్వారా రాష్ట్ర ప్రగతిని పదిలపరచడం. రైతులు, అగ్రిటెక్, అత్యాధునిక సాంకేతికత, గ్లోబల్ మార్కెట్ అవకాశాలను అందించి ప్రతి రైతుకు సాధికారత అందించడం. ప్రకృతి వ్యవసాయంతో పాటు సాగులో ఆధునిక పద్ధతులను, ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా అన్నదాతల ఆదాయాన్ని పెంచడం. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, ఆధునిక మౌలిక సౌకర్యాలు, పటిష్టమైన బ్లూ ఎకానమీ మరియు నిరంతరాయ రవాణా సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ను అతిపెద్ద రవాణా కేంద్రంగా తీర్చిదిద్దడం. విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, సౌర పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ల ద్వారా గ్రీన్ ఎనర్జీ లీడర్షిప్ను సాధించడం. భవిష్యత్తులో కర్బన రహిత సుస్థిర రాష్ట్రంగా అవతరించడం. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, వ్యవసాయం, పరిశ్రమలు మరియు సేవా రంగాలలో శ్రేష్టమైన విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు గ్లోబల్ ఐడెంటిటీని సాధించడం. స్వచ్ఛాంధ్రప్రదేశ్,
జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ జల జీవావరణ పరిరక్షిస్తూ అత్యాధునిక పద్ధతుల ద్వారా చెత్త వ్యర్థాల నిర్వహణ, చెత్త నుండి సంపద వంటి ద్వారా పరిశుభ్రమైన సురక్షితమైన జీవనాన్ని భావితరాలకు అందించడం. నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడానికి అత్యాధునిక సాంకేతికతను, సరికొత్త ఆవిష్కరణలను వినియోగించుకోవడం, డీప్ టెక్ విప్లవాన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ను ఏఐ, బయోటెక్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలలో ముందంజ వేయించడం. ఈ 10 సూత్రాలను పునాదులుగా చేసుకొని భావితరాల ఆకాంక్షలు నెరవేరేలా వారికి పుష్కలమైన అవకాశాలను కల్పించే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వెనువెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం, నాంపల్లి కోర్టుకు తరలించడం చకచకా జరిగిపోయాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 ఇటీవలే విడుదలైంది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అదే సమయంలో ప్రీమియర్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ నుంచి రేవతి 39 సంవత్సరాలు, భర్త భాస్కర్, పిల్లలు శ్రీజేత్ 9 సంవత్సరాలు, సన్విక 7 సంవత్సరాలు సంధ్య థియేటర్కు వెళ్లారు. ఊహించని తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు నటుడు అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో ఇవాళ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వెనువెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించారు. సార్ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో సివిల్ సప్లైస్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు హోటల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్కి బదులు సాధారణ సిలిండర్లు వినియోగిస్తున్నారని ఫిర్యాదుపై దాడులను నిర్వహించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దాడులలో ఉయ్యూరులోని పలు హోటళ్లలో 16 గ్యాస్ సిలిండర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో జిల్లా స్థాయి సూపర్ సిక్సర్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను టీడీపీ యువనేత భూమా విఖ్యాతరెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని వైపీపీఎం ప్రభుత్వ కళాశాల మైదానంలో శుక్రవారం స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా జిల్లా స్థాయి సూపర్ సిక్సర్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లి స్వర్గీయ శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగిందన్నారు. క్రీడలు అన్నా క్రీడాకారులన్నా తమ తల్లి శోభమ్మకు ఎంతో ఇష్టమన్నారు. తమ తల్లి అడుగుజాడల్లో తాము కూడా నడుస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, ఆళ్లగడ్డకు మరిన్ని కొత్త క్రీడలను తీసుకుని వస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వి ప్రసాద్ రెడ్డి, అనంత డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ అనంత రామేష్ సుబ్బారెడ్డి, క్రికెట్ పోటీల ఆర్గనైజర్ ఫిజికల్ డైరెక్టర్ రమణ, కోచ్ వంశీ, గిరి ప్రసాద్, రామాచారి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీ భూమా శోభా నాగిరెడ్డి సూపర్ 6 టోర్నమెంట్లో భాగంగా ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఆలగడ్డ నియోజకవర్గ యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి సార్ గారికి మరియు అనంత రామసుబ్బారెడ్డి సార్ గారికి అలాగే ఎస్వి ప్రసాద్ రెడ్డి సార్ గారికి హార్టీ వెల్కమ్ సార్. మాకు ఇంత పెద్ద టోర్నమెంటు మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు సాయశక్తుల ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిస్తామని మీకు మాటిస్తున్నాం సార్. కాబట్టి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆళ్ళగడ్డ లస్సీ టీం అండ్ పవన్ కుమార్ టీం, 2 టీంలు అక్కడ కోర్టు దగ్గర రిపోర్ట్ చేయాలి. డాన్స్ చేస్తాము. ఓకే, స్పీడ్గా. గారి 16వ జయంతి సందర్భంగా మనము క్రికెట్ గేమ్స్ కానీ, కబడ్డీ కానీ ఇట్లాంటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అనేది గతంలో ఆర్గనైజ్ చేశాము. ఇది 2వసారి. మరి గతంలో ఆర్గనైజ్ చేసినప్పుడే మనం చెప్పాము, ప్రతి సంవత్సరము ఇలాంటి ఒక టోర్నమెంట్ నిర్వర్తించి యువతని క్రీడా రంగంలో ఇంకా ప్రోత్సహించే విధంగా ముందరికి తీసుకొని వెళ్ళడానికి మా కంప్లీట్ సపోర్ట్ వాళ్ళకు ఉంటుందని చెప్పి పోయినసారే చెప్పాము. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు కూడా మనము క్రికెట్ మ్యాచ్ అనేది ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మరి అదే విధంగా షటిల్ కానీ ఇప్పుడు మా భూమా శోభా నాగిరెడ్డి గారి స్టేడియం ఉంది, ఇండోర్ స్టేడియం. అలానే క్రికెట్ స్టేడియం కాకుండా క్రికెట్, బ్యాడ్మింటనే కాకుండా ఇంకా చాలా స్పోర్ట్స్ ఆలగడ్డకి పరిచయం చేస్తాము తొందరలో. ఫుట్బాల్ కానీ, బాస్కెట్బాల్ కానీ యువతకి ఎవరికైతే. నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానమునందు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాలువ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ప్రారంభమైన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది. 43 రోజులకు గాను స్వామివారికి 60 లక్షల ఆదాయం సమకూరింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి మధు మరియు ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి మరియు సూపరింటెండెంట్ దేవిక, ఆలయ సిబ్బంది, శ్రీ భ్రమరాంబిక సేవా సమితి, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ మరియు తిరుమల బాలాజీ సేవా సమితి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. నూనేపల్లి ఉదయానంద హోటల్ నుండి ర్యాలీగా తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అందజేశారు.
అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటల బీమా పథకాన్ని ఉచితంగా రైతులకు ఏర్పాటు చేయాలని, పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, గత 2019-2024 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించి ఎంఎస్పీ కంటే అధిక ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ రబీ, ఖరీఫ్ కాలాల్లో రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను నేడు టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని, అలాగే రైతులకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లను దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ సుధీర్, జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, మాజీ మార్కెట్ ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ జడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఏపీఎస్బిడిసిఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు నష్టపోకుండా మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ రైస్ మిల్లర్ల ట్రేడర్లను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో వరి ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు అంశంపై రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ సంవత్సరంలో జిల్లాలో వరి పంట దిగుబడి అధికంగా వచ్చిందన్నారు. జిల్లాలో NDLR 7 మరియు BPT 5204 వెరైటీ రకాల వరి ధాన్యం దిగుబడులు జిల్లాలో అధికంగా వచ్చాయన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మంచి ధర ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత సీజన్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పంట దిగుబడి అధికంగా రావడం వలన కొంతమేర ధరలు తగ్గాయన్నారు. కొన్ని చోట్ల వరి ధాన్యంలో తేమ శాతం సాకుగా చూపి మిల్లర్లు, ట్రేడర్లు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. తేమ శాతం తక్కువగా చూపి రైతుల నుండి ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లయితే అలాంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. రైతులు తమ ధాన్యంలో తేమ శాతాన్ని సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏ ఒక్క రైతు మద్దతు ధర కంటే తమ ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దని జాయింట్ కలెక్టర్ ఈ సందర్భంగా రైతులను కోరారు. కార్యక్రమంలో DSO వెంకట్రాముడు, DM సివిల్ సప్లై రాజు నాయక్, అన్ని రైస్ మిల్లర్ల ట్రేడర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల డాక్యుమెంట్ను విడుదల చేసిన ముఖ్యమంత్రి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం, అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో సివిల్ సప్లై అధికారులు మెరుపుదాడి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందీశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు, 60 లక్షల ఆదాయం. రైతు సమస్యలు తీర్చాలంటూ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, జేసీకి వినతి పత్రం. మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, రైస్ మిల్లర్లు, ట్రేడర్లను సూచించిన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.